మీ బిగినింగ్ డేస్కి వస్తే మీరు వైజాగ్లో మీరు ఒక బార్ మెయింటైన్ చేశారా? బార్ ఉందా లేదా మీ ఫ్యామిలీకి సంబంధించి? ఏం లేదు, అలాంటి బిజినెస్లు ఎప్పుడు లేవా? బట్ ఆ టైంలో మీరు వైజాగ్లో బాగా గ్యాంగ్స్ మెయింటైన్ చేసేవారు. గ్యాంగ్స్ ఇక్కడ ఈ షోలో మీరు చాలా ఓపెన్ అప్ అవ్వాలి. ట్రూ నాకు వైజాగ్ నేను వెళ్ళింది 98లో వెళ్ళాను. కొన్ని రోజులు అక్కడెక్కడ ఏదో చిన్న చిన్న జాబ్స్ చేసుకున్నాను. తర్వాత ఒక ఫ్యూ ర్యాంప్స్ చేశాను, మోడలింగ్ ర్యాంప్స్, బికాస్ దట్ గివ్స్ మీ హ్యాపీనెస్. సో కొన్ని రోజులు చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళాను, మళ్ళీ ఒక జాబ్ మీదకి వచ్చాను. మళ్ళీ జాబ్ నచ్చట్లా, మళ్ళీ హైదరాబాద్ వచ్చాను, ఇంకో జాబ్లోకి వచ్చాను. ఇక్కడ అది నచ్చట్లే. సో ఒక వ్యాండరర్ లాగా కపుల్ ఆఫ్ థింగ్స్ చూస్తుంటే వేర్ ఫైనల్లీ ఐ సెటప్ లైక్ వేర్ ఐఎమ్ గెటింగ్ ద ప్లెజర్ ఆఫ్ వర్కింగ్. నథింగ్, అలాంటి గ్యాంగ్స్ ఎప్పుడు లేవు. అస్సలు మీరు గ్యాంగ్ మెయింటైన్ చేయలేదు? గ్యాంగ్ అంటే ఏంటి నాకు అర్థం కదా. చిన్న చిన్న గొడవలు అలాంటివి ఎప్పుడు లేవు. బ్రాటప్లో కూడా ఎప్పుడు అలాంటిది లేదు. మేబీ చదువుకున్నప్పుడు ఏదో ఫ్రెండ్స్ ఏదో ఎవరో తెలిసినోడు అమ్మాయిని ఎవరో ఏదో అన్నారని చెప్పి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇంటర్మీడియట్ ఆ టైంలో, అని కొడదాం రా అని ఫ్రెండ్స్ అందరూ వెళ్తే ఏదో గ్రౌండ్కి వెళ్ళి మళ్ళీ వెనకాల సైకిల్ వేసుకు వచ్చాను తప్ప ఇంటికి ఎప్పుడు లేదు. అక్కడ నుంచి ఒక చిన్న ఇష్యూ అవ్వడం వల్ల మీరు అక్కడ అది వదిలేసి రావాల్సి వచ్చింది. అన్నయ్య గారు, ఫాదర్, మీ ఓన్ బ్రదర్ తను ఇంకా తీసుకొచ్చి తండ్రిలాగా తీసుకొచ్చి సెటప్ మార్చేసారు. అదేం లేదు, నాకు ఎప్పుడు దాని మీదకి లేదు మైండ్. అలాంటి ఐ డోంట్ నో, ఎప్పుడు నాకు అనిపించలేదు అలాంటి. నాకు కంటిన్యూస్గా నేను మై జర్నీ ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ భీమవరం, నేను సర్చ్ చేసింది కంటిన్యూస్గా ఇదే, ఇందాక చెప్పిన పాయింటే, వేరే గెట్ అ ప్లెజర్ ఇన్ మై వర్క్. అది ఒకటి దానికోసం చూశాను, 2-3 జాబులు చేసి మానేసి ఇలా చేసింది ఎందుకంటే దాని గురించి. సో ఫైనల్లీ ఇన్ 2002 డ్యూ టు మిస్టర్ పూరి జగన్నాథ్ గాట్ సెటిల్డ్ హియర్. మిస్టర్ కృష్ణవంశీ, సారీ, అంటే పూరి జగన్నాథ్ కాదు, కృష్ణవంశీ గారు. అంటే పూరి జగన్నాథ్ ఎందుకు వచ్చిందంటే దట్స్ అ బిగ్గర్ క్యారెక్టర్ అనమాట కంపేర్ టు ఖడ్గం. ఖడ్గం ఈజ్ మై ఫస్ట్ ఫిలిం, ఇట్స్ అ వెరీ స్మాల్ క్యారెక్టర్. అవన్నీ ట్రయల్ అండ్ ఎర్రర్ దాంట్లో జరిగినాయి అవన్నీ. అంతా బిగ్ క్యారెక్టర్ పూరి జగన్నాథ్ ఇవ్వడం తర్వాత సో ఐ ఫైనల్లీ గాట్ మై థింగ్ అన్న.